ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన వివిధ కాలాల డిఏ బకాయిలు ఒక్కొక్కరికి వారి బేసిక్ పే ఆధారంగా 4 లక్షల నుండి 6 లక్షల వరకు పేరుకుపోయాయి. బకాయిల వివరాలు: 2018 నుండి 2020 బకాయిలు 30 నెలలకు. ఓపీఎస్ ఉద్యోగులకు పీఎఫ్లో జమ అయ్యాయి. సిపిఎస్ ఉద్యోగులకు 90% పూర్తయ్యాయి. ఇంకా పెండింగ్లో ఉన్న 20% మంది పెన్షనర్లకు రాబోయే 2-3 రోజుల్లో నగదు జమ కానుంది. 2019 నుంచి 2021 బకాయిలు 30 నెలలకు. ఇవి కూడా కేవలం పీఎఫ్ అకౌంట్లోనే ఉన్నాయి. పెన్షనర్లకు నగదు అందాల్సి ఉంది. సుమారు 8,000 నుండి 1,10,000 వరకు. పీఆర్సీ బకాయిలు: గత ప్రభుత్వం 9 నెలల బకాయిలను పీఆర్సీలో కలిపినప్పటికీ ఇప్పటి వరకు సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ కాలేదు. నిలిచిపోయిన డిఏలు: కరోనా సమయంలో కేంద్రం ఫ్రీజ్ చేసిన 3 డిఏల బకాయిలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వ హామీలు ప్రస్తుత పరిస్థితి: 18 నెలల బకాయిలు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం చెల్లింపులు జరగలేదు. ఇవి సుమారు 45,000 నుంచి 55,000 వరకు ఉంటాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన డిఏ: 21 నెలల బకాయిలను ఆగస్టు 2026 నుండి 3 విడతల్లో చెల్లిస్తామని జీవో జారీ చేసింది. డిమాండ్: మొత్తంగా మరో 4 కొత్త డిఏలు ప్రకటించాల్సి ఉంది. తమకు రావాల్సిన బకాయిలను పే స్లిప్లో పారదర్శకంగా చూపించాలని, పెన్షనర్లకు వెంటనే నగదు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాత పెండింగ్ బిల్లులు క్లియర్ అయితేనే కొత్త బిల్లులకు మార్గం సుగమం అవుతుంది.